ఇంటర్ కాలేజెస్ ఫోర్జరీ వ్యవహారం తీవ్ర సంచలనం రేపుతోంది. నకిలీ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన కాలేజీ సంఖ్య ఇప్పటివరకు 52కు చేరినట్టుగా అధికారులు గుర్తించారు. ఒక్కో కాలేజ్ నుంచి నకిలీ ఫైర్ ఎన్ఓసీ కోసం 6 లక్షల వరకు వసూలు చేసినట్టు దర్యాప్తులో వెలుగు చూసింది. అలాగే డిఐఈఓల నుంచి ఉన్నతాధికారుల స్థాయి వరకు ఈ వ్యవహారంలో పంపకాలు జరిపినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హైడ్రా, జిహెచ్ఎంసీ కమిషనర్ల సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ఎన్ఓసీలు సృష్టించినట్టు గుర్తించారు. ఏటా ఇదే తరహాలో అక్రమంగా అనుమతులు పొందినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతుండగా నకిలీ ఎన్ఓసీలతో కొనసాగుతున్న కాలేజీల అనుమతులు రద్దు చేసే దిశగా ఇంటర్ బోర్డు చర్యలు చేపడుతోంది. ఈ వ్యవహారంలో హైడ్రా కార్యాలయంలోని కొందరు అధికారుల పాత్రపైన కూడా అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే హైడ్రా అదనపు కమిషనర్ వర్ల పాపయ్యను పోలీసులు విచారించారు. ఫోర్జరీ వెనక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయికిరణ్ అందిస్తారు. సాయికిరణ్, నిన్న మనం వార్త చూసాం, ఇలా నకిలీ ఫైర్ ఎన్ఓసీలు సంపాదించింది 6 కాలేజీలు గుర్తిస్తే ఇవాళ 25కు చేరాయంటే కనుక ఇంకా ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎవరెవరి చేతులు దీంట్లో ఉన్నాయి, అలాగే ఉన్నతాధికారుల పాత్ర పైన కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, ఆ వ్యవస్థలు ఎంత భ్రష్టు పట్టిపోయాయనడానికి ఒక ఎగ్జాంపుల్ అయినటువంటిది చాలా పెద్ద ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఇంటర్ కాలేజీ నడపాలంటే దాని అఫిలియేషన్ అంటే ఇంటర్ బోర్డు నుంచి ఎవ్రీ టైం ప్రతి ఏడాది కూడా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రెన్యువల్ చేసుకోవాల్సినప్పుడు ఒక 6 సర్టిఫికేట్లు వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే బిల్డింగ్ సంబంధించిన బిల్డింగ్ ప్లాను, అలాగే ఫైర్ ఎన్ఓసి అంటే ఈ బిల్డింగ్కు ఫైర్ అనుమతులు ఉన్నాయనేటువంటిది వాళ్ళు ఇట్లా కొన్ని 6 నామ్స్ అనేటువంటి పాటించాలి. అందులో ఫైర్ అనుమతులు అనేటువంటివి ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి దాదాపు 52 కాలేజీలు నకిలీ ఫైర్ ఎన్ఓసీలు ఇంటర్ బోర్డుకు సబ్మిట్ చేసి వాళ్ళు ఈ కాలేజీని ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకున్నట్టు ఈ ఏడాది రెన్యువల్ చేసుకో. అందులో భాగంగానే మనం ఒక న్యూ ఇయర్ అనేటువంటి కాలేజీ బిల్డింగ్ చూస్తున్నాం చిక్కడపల్లిలో. వీళ్ళు కూడా సేమ్ ఫేక్ ఫైర్ ఎన్ఓసీ అనేటువంటిది పెట్టారు, రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. సో అట్లా ఇక్కడ మనం ఎందుకు వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయాయనేటువంటిది చూస్తే ఇంటర్ బోర్డు కావచ్చు, ఇటు హైడ్రా కార్యాలయం ఇప్పుడు ఏదైతే అనుమతులు జారీ చేసే వాళ్ళు కావచ్చు, అక్కడ అనుమతులు చూసే వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా అసలు ఎన్ని కాలేజీలు ఉన్నాయి, అసలు ఎట్లా వస్తున్నాయి, ఇవి అనుమతులు కాపీస్ ఎట్లా వస్తున్నాయి అనేటువంటిది వాళ్ళు స్వయాన చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అట్లా చెక్ చేస్తే ఈజీగా దొరికిపోతారు అందరు. కానీ ఇది బయట నుంచి ఎవరో ఒక వ్యక్తి ఒక సమాచారం అందిస్తే ఆ తర్వాత దాన్ని చెక్ చేస్తే ఒక్కటొక్కటిగా చూస్తే మొదట 8 కాలేజీలు బయటపడ్డాయి, 142 కాలేజీలు చూస్తే ఇప్పుడు 52 కాలేజీలు వచ్చాయి. అంటే ఇది ఒక విద్యార్థుల భవిష్యత్తుకు మనకు ప్రశ్నార్థకంగా మారుతుంది. అంటే ఇందులో ఇప్పుడు ఈ బిల్డింగ్ చూస్తే ఇప్పుడు మొత్తం 5 అంతస్తులు కనిపిస్తుంది. ఇందులో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అసలు ఎట్లా బయటకు వస్తారు, వెంటనే మంటలార్పేటువంటి పరిస్థితి ఏంటి? ఒక బిల్డింగ్ కావచ్చు, ఒక వ్యవస్థ, ఒక ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే ఆర్పేందుకు ఆ సిబ్బందికి శిక్షణ ఉండాలి, అక్కడ ఎక్విప్మెంట్స్ ఉండాలి. ఇక్కడ మనకి ఎక్కడ కూడా ఒక ఎక్విప్మెంట్ కనిపిస్తలేదు. ఈ కాలేజీకి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి, కానీ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఆర్పడానికి గల అగ్నిమాపక యంత్ర పరికరాలు ఏవి కూడా ఇక్కడ కనిపిస్తలేదు. ఒక స్టేర్ కేసులు చాలా సన్నగా ఉన్నాయి. మొత్తం ఈ గల్లీ ఇరుకులలో కూడా కాలేజీలు నడిపిస్తున్నారు. దాదాపు 500-600 మంది ఇక్కడ స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళంతా ఒక్కసారి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మరి ఒక్కసారి బయటకు పరిగెత్తుకుంటూ రావాలంటే ఆ తొక్కిసలాటలోనే ప్రాణాలు కోల్పోతుంటారు. మనం అనేక ఘటనలు చూస్తూనే ఉన్నాం ఏటా. కానీ వీళ్ళు ర్యాంకులు, బోర్డులు ఇవన్నీ కూడా చూపిస్తారు, కానీ వీళ్ళు పాటించే అనుమతులు మాత్రం లేదు. పూర్తిగా నిర్లక్ష్యం అనేటువంటి కనిపిస్తుంది. ఒక చిన్న లిఫ్ట్, ఒక మెట్ల మార్గం, ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వస్తారు. అసలు ఒక ఫైర్ యాక్సిడెంట్ అనేటువంటి జరిగితే, ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే, అగ్ని ప్రమాదం జరిగితే ఆర్పడానికి అగ్నిమాపక పరికరాలు కనుక చూస్తే ఎక్కడ లేవు. ఇది ఒక పైప్ లాంటిది పెట్టారు, ఇది ఒక పైప్ పెట్టి దీనికి ఒక కలర్ వేశారు తప్ప ఇది పనే చేయదు కనీసం. సో ఇట్లా ఇంటర్ కాలేజీలు అనేటువంటి చాలా నిర్లక్ష్యంగా నడుపుతున్నాయి. ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మరి వందలాది మంది విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదం. సో ఇంకా హైడ్రా దీనిపైన పరిశీలిస్తుంది ఇంకెన్ని కాలేజీలు ఉన్నాయి. ఇట్లా ఇప్పటికైతే 52 బయటపడ్డాయి. సో వీటి అనుమతులు కూడా రద్దు చేసేందుకు ఇంటర్ బోర్డు చూసిస్తుంది. ఇంకా ఉన్నతాధికారులు కూడా దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఓకే సాయికిరణ్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.